హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని గత కొన్ని వీడియోలుగా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. ఇప్పటివరకు 130 ప్రశ్నలను డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు 131వ ప్రశ్న ఓవరాల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న చూడండి. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా ఎవరు నిలిచారని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో ఇక ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీలను అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 18వ ఎడిషన్ పోటీలు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క పోటీలకు సంబంధించి ఫైనల్ మ్యాచ్ని 2024 డిసెంబర్ 12వ తేదీన సింగపూర్ దేశంలో నిర్వహించడం జరిగింది. అయితే ఫైనల్లోకి చేరుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే భారతదేశం నుంచి దొమ్మరాజ్ గుకేష్, అదేవిధంగా చైనా నుంచి డింగ్ లీరెన్ అండి. వీరిద్దరూ కూడా ఫైనల్లో తలపడగా ఈ యొక్క ఫైనల్లో విజేతగా దొమ్మరాజ్ గుకేష్ అనేటువంటి వ్యక్తి నిలవడం జరిగింది. కేవలం 18 సంవత్సరాల వయసులోనే దొమ్మరాజ్ గుకేష్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ ఛాంపియన్గా నిలవడం జరిగింది. తద్వారా ఇతని పేరిట ఒక రికార్డును కూడా సృష్టించారండి. అతి పిన్న వయస్కులో ఈ యొక్క ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా అవతరించినటువంటి వ్యక్తిగా గుకేష్ నిలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే 2024 సంవత్సరంలో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే సింగపూర్ అండి. అది ఎన్నవ ఎడిషన్ అంటే 18వ ఎడిషన్. ఫైనల్కు చేరుకున్న వ్యక్తులు వచ్చేసి దొమ్మరాజ్ గుకేష్, అదేవిధంగా డింగ్ లీరెన్ చైనా దేశానికి సంబంధించి విజేతగా దొమ్మరాజ్ గుకేష్ నిలిచారు. అతి పిన్న వయస్కులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అయితే విజేతకి నగదు బహుమతిగా 11.45 కోట్ల రూపాయలను కూడా అందించడం జరిగింది. ఈ యొక్క అంశాలను గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 132వ ప్రశ్న చూడండి. ఇస్రో ఇటీవల పిఎస్ఎల్వి C-59 రాకెట్ని ఎప్పుడు విజయవంతంగా ప్రయోగించింది అని అడుగుతున్నారండి. ఇస్రో ఇటీవల అంటే 2024 డిసెంబర్ 5వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ యొక్క పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రోబా అనేటువంటి మిషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి పంపించడం జరిగిందండి. కాబట్టి గుర్తుంచుకోండి, పిఎస్ఎల్వి C-59 అనేటువంటి రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రోబా అనేటువంటి మిషన్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి పంపడం జరిగింది. అయితే ప్రోబా యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే ప్రాజెక్ట్ ఫర్ అన్బోర్డ్ అటానమీ అండి. ప్రాజెక్ట్ ఫర్ అన్బోర్డ్ అటానమీ అనేటువంటి ఉపగ్రహాలను మనం పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా కక్షలోకి విజయవంతంగా చేర్చడం జరిగింది. ఎప్పుడు జరిగింది పిఎస్ఎల్వి C-59 ప్రయోగం అంటే 2024 డిసెంబర్ 5. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అండి. అయితే ఈ యొక్క సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇది ఎన్నవ ప్రయోగం అంటే 95వ ప్రయోగం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇది 95వ ప్రయోగం అండి. ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం చిన్న క్లూ అండి. ఇది ఏ రాకెట్ అంటే పిఎస్ఎల్వి C-59 అండి. దాన్ని రివర్స్ రాసుకోండి 95. ఓకేనా, 59ని రివర్స్ రాసుకుంటే 95 కాబట్టి ఇది షార్ నుంచి 95 ప్రయోగం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 61వ ప్రయోగం అండి. ఇప్పటి వరకు కూడా 2 ప్రయోగాలు విఫలం కాగా ఇది దీంతో 61 నుంచి 2 తీసేస్తే ఎంత ఉంటాయండి 59. కాబట్టి ఆ విధంగా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 133వ ప్రశ్న చూడండి. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది దేనికి సంబంధించిందంటే జమిలీ ఎన్నికలు కాబట్టి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలపై సవరణ బిల్లు 2024పై అధ్యయనం చేయడానికి కేంద్రం ఇటీవల ఎవరి నేతృత్వంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిందని
అడుగుతున్నారండి. కాబట్టి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించిందంటే జమిలీ ఎన్నికలండి. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించేందుకోసమే ఈ యొక్క జమిలీ ఎన్నికలను అయితే తీసుకురాబోతున్నారు. దీనిపైన రామ్నాథ్ కోవింద్ కమిటీని కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క బిల్లు పైన అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024 పైన అధ్యయనం చేయడానికి ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయగా దానికి చైర్మన్గా పివి చౌదరి గారిని నియమించారండి. ఇతడు ఒక రాజస్థాన్కు సంబంధించిన ఎంపీ అని గుర్తుంచుకోండి. కాబట్టి గుర్తుంచుకోండి, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఎవరు చైర్మన్ అంటే పిపి చౌదరి అండి. పిపి చౌదరి ఇతడు ఎంపీ అండి. ఇతని నేతృత్వంలో మరొక 39 మంది సభ్యులతోటి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయగా ఈ యొక్క 39 మందిలో 27 మంది వచ్చేసి లోక్సభ సభ్యులు ఉండగా 12 మంది వచ్చేసి రాజ్యసభ సభ్యులు అండి. అయితే ఈ యొక్క 27 మంది లోక్సభ సభ్యుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముగ్గురికి చోటు దక్కిందండి. ముగ్గురు ఎంపీలకి చోటు దక్కింది. అందులో అనకాపల్లి బీజేపీ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్, అదేవిధంగా మచిలీపట్నం జనసేన ఎంపీ అయినటువంటి వల్లభనేని బాలశౌరి, అదేవిధంగా అమలాపురం టీడీపీ ఎంపీ అయినటువంటి జిఎం హరీష్ బాలయోగి గారికి చోటు దక్కడం జరిగింది. ఇక 12 మంది రాజ్యసభ సభ్యుల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం దక్కిందండి. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైసీపీ పార్టీకి సంబంధించిన విజయసాయిరెడ్డికి, అదేవిధంగా తెలంగాణ నుంచి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కె లక్ష్మణ్ గారికి ఈ యొక్క సంయుక్త పార్లమెంటరీ కమిటీలో చోటు దక్కడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 134 ప్రశ్న అండి, చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఇటీవల స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆవిష్కరించారని అడుగుతున్నారండి. స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి ఒక దార్శనిక పత్రాన్ని ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 2024 డిసెంబర్ 13వ తేదీన విజయవాడలో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియంలో ఈ యొక్క పత్రాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. అయితే ఇందులో 10 సూత్రాలు ఒక విజన్ పేరిట ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. కాబట్టి ఈ యొక్క 10 సూత్రాలను గుర్తుంచుకోండి. ఇందులో ఉన్నదేది లేనిదేది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క దార్శనిక పత్రంలో పేర్కొన్నటువంటి 10 సూత్రాలలో ఒకటి వచ్చేసి పేదరికాన్ని నిర్మూలించాలి, ఉపాధిని కల్పించాలి, నైపుణ్యం మరియు మానవ వనరులను అభివృద్ధి చేయాలి, ఇంటింటికి నీటి భద్రతను కల్పించాలి, అదేవిధంగా రైతు వ్యవసాయక సాంకేతికను కల్పించాలి, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ చేయాలి, అన్ని రంగాలలో సంపూర్ణ ఉత్పాదకతను కల్పించాలి, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్రను నిర్మించాలి, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికతను సాధించాలి అనేటువంటి 10 సూత్రాలను ఈ యొక్క స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంలో పేర్కొన్నారు అని గుర్తుంచుకోండి. అది ఎప్పుడు విడుదల చేశారు అంటే 2024 డిసెంబర్ 13న విజయవాడలో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 135వ ప్రశ్న అండి, ఇటీవల నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు అంటే 2024 సంవత్సరంలో నెటుంబా నండి ఎడైట్వా అండి. చాలా నెటుంబా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. నెటుంబో నండి ఎండైట్వా అనేటువంటి స్వాపో పార్టీకి సంబంధించినటువంటి మహిళ ఇటీవల అక్కడ జరిగిన ఎలక్షన్లలో విజయం సాధించింది. తద్వారా నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఆమె పేరును గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 136వ ప్రశ్న, 2024 డిసెంబర్లో ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారండి. 2024 డిసెంబర్ 13వ తేదీన ఫ్రాన్స్ దేశానికి నూతన ప్రధానిగా ఫ్రాంకోయిస్ బైరు అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. అంటే ఇతని కన్నా ముందు ఈ యొక్క ఫ్రాన్స్ దేశ ప్రధానిగా ఎవరున్నారు అంటే బార్నియర్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. అయితే అతనిపైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఆ ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం ఇటీవల నెగ్గడంతో అతడు తన యొక్క పదవిని కోల్పోవడం జరిగింది. తద్వారా ఫ్రాన్స్ చరిత్రలోనే 1962 తర్వాత అవిశ్వాస తీర్మానంలో ఓడి పదవి నుంచి వైదొలిగినటువంటి తొలి ప్రధానిగా బార్నియర్ గారు
నిలవడం జరిగింది. తద్వారా అక్కడ ఏర్పడినటువంటి ఖాళీని పూరించడం కోసమై ఇటీవల ఫ్రాంకోయిస్ బైరు గారిని ఈ యొక్క ఫ్రాన్స్ దేశానికి నూతన ప్రధానిగా నియమించారు. ఎప్పుడు నియమించారు అంటే 2024 డిసెంబర్ 13 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 137వ ప్రశ్న అండి. చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా దేనిని ప్రకటించిందని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా ఆక్స్ఫర్డ్ ఒక ప్రత్యేకమైనటువంటి వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించడం జరుగుతుంది. అలా 2024 సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా బ్రెయిన్ రాట్ అనేటువంటి వర్డ్ని ప్రకటించింది. కాబట్టి చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024 అంటే మనకు గుర్తుకు రావాల్సింది బ్రెయిన్ రాట్ అని గుర్తుంచుకోండి. ఇది దేన్ని సూచిస్తుంది అంటే బుద్ధిహీనమైన సోషల్ మీడియా అలవాట్లు, నిష్ప్రయోజకరమైనటువంటి కంటెంట్ వినియోగం పైన విస్తృతమైన ఆందోళన దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క పదాన్ని ఈ ఏడాదిగా ఎంపిక చేసినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ప్రకటించారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది బ్రెయిన్ రాట్ అండి. ఇక మరొక అంశం అండి, చాలా వరకు ఇంపార్టెంట్. ఏంటి అంశం అంటే గోద్రా రైలు దహనంపై ఇటీవల రూపొందించినటువంటి సబర్మతి రిపోర్టు చిత్రానికి దర్శకత్వం వహించినది ఎవరు అని అడుగుతున్నారండి. ఫస్ట్ ఈ దర్శకుడు తెలుసుకునేక ముందు ఇది దేనికోసం నిర్మించారు, ఎందుకోసం నిర్మించారు అనేది తెలియాలండి. 2002 సంవత్సరం అండి. అది గుజరాత్ రాష్ట్రంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోద్రా రైలు దహనం అనేది జరిగిందండి. ఆ యొక్క రైలు దహనం పైన ఇటీవల అదేవిధంగా రైలు దహనం జరిగింది. అదేవిధంగా గుజరాత్లో భారీ ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ యొక్క అంశాలను ఆధారంగా చేసుకుని ఇటీవల నిర్మించిన చిత్రమే సబర్మతి రిపోర్ట్ అండి. అయితే ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించింది ఎవరు అంటే రంజన్ చందేల్. చాలా చాలా ఇంపార్టెంట్. రంజన్ చందేల్ అండి. నిర్మాతగా ఏక్తా కపూర్ గారు వ్యవహరించడం జరిగింది. ఇందులో ప్రధాన తారాగణంగా 12th ఫెయిల్ సినిమా యొక్క హీరో అయినటువంటి విక్రాంత్ మెస్సే, అదేవిధంగా రాశి ఖన్నా ప్రధాన తారాగణంగా ఉండడం జరిగింది. ఈ యొక్క చిత్రం ఎప్పుడు విడుదలైంది అంటే 2024 నవంబర్ 15వ తేదీన విడుదల కావడం జరిగింది. 2002లో గుజరాత్ సీఎంగా మోదీ ఉన్న సమయంలో గుజరాత్ అల్లర్లను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, 139వ ప్రశ్న. ప్రపంచంలోనే తొలి వర్ణమాల లిపిని ప్రపంచంలో తొలి వర్ణమాల లిపిని శాస్త్రవేత్తలు ఇటీవల ఎక్కడ కనుక్కున్నారు అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో సిరియాలో పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాలలో ఈ యొక్క కొత్త వర్ణమాల లిపి అనేది వెలుగులోకి వచ్చింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే తొలి వర్ణమాల లిపిని ఇటీవల సిరియాలో కనుగొన్నారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అలా కనుక్కున్నటువంటి ఈ యొక్క లిపి అనేది దాదాపుగా 4400 సంవత్సరాల క్రితం వినియోగించారు అని జాన్ హస్కిన్స్ అనేటువంటి ఒక విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం అనేది ప్రకటించింది. కాబట్టి చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ప్రపంచ తొలి వర్ణమాల లిపిని ఇటీవల ఎక్కడ కనుక్కున్నారు అంటే సిరియాని గుర్తుంచుకోండి. ఇది 4400 సంవత్సరాల క్రితంది అని ఎవరు పేర్కొన్నారు అంటే జాన్ హస్కిన్స్ అనేటువంటి విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రకటించారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఈరోజు చివరి ప్రశ్న అండి, చాలా వరకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రశ్న. ఇటీవల జాతీయ భద్రతా మండలి సలహా బోర్డు యొక్క నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారండి. అసలు జాతీయ భద్రతా సలహా మండలి యొక్క నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే అలోక్ జోషి అండి. ఇతడు గతంలో రా యొక్క చీఫ్గా వ్యవహరించడం జరిగింది. ఈ యొక్క జాతీయ భద్రతా మండలి సలహా బోర్డుని 1998వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల అంటే 2025 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్ యొక్క ఉగ్రవాద దాడిలో దాదాపుగా 26 మంది పర్యాటకులు మరణించడం జరిగింది. తత్ఫలితంగా ఈ యొక్క జాతీయ భద్రతా సలహా మండలిని మళ్ళీ కూడా పునర్వ్యవస్థీకరించి నూతన చైర్మన్ను నియమించారు. అలా అలోక్ జోషి గారిని నియమించారు దాదాపుగా ఏప్రిల్ మాసంలో అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. మనకి సంబంధించిన ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్రతి క్వశ్చన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని వీలైనన్ని ఎక్కువ సార్లుగా రివిజన్ చేయండి. మ్యాక్సిమం నాకు
వీలైనన్ని క్వశ్చన్లు మీకు అందించాలనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నాను. థ్యాంక్ యూ.